పెద్దలకు వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నాకు పేర్లు తెలివి, నాకు చదువు రాదు. నేను పల్లెటూరులో వ్యవసాయం పని, కలుపు, నాట్లు, పాటలు, ఆటలు, కానీ నాకు చదువు రాదు. నాకు పాటలతోటే నాకు ఇంత పేరు వచ్చింది. ఇది పోక్ స్టూడియోలా, 10 టీవీ పోక్ స్టూడియోలా మైక్ టీవీ వాళ్ళు నాకు నంబర్ ఇస్తే టీవీలో మా పిల్లలు నంబర్ తీసి, అమ్మ ఇట్లా పాటలు పాడాలన్నట పల్లె పదాలలో, ఈ నంబర్కి పంపాలట అంటే మేము పాడి పంపినమ్మా ఇద్దరు చెడ్డాను. నేను 3000 మంది అంతా పడుచు పిల్లలే, నేను ఒక్కనే ముసలానని 60 ఏళ్ళను. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రాలే పాపం బిడ్డలు. నేను ఒక్కదాన్ని మళ్ళా తిరిగి పాటలు పెద్ద పెద్ద సినిమాలు అన్నీ చేస్తాను. పొన్నం బాగా సార్కు సార్ మొదలు ఇచ్చిండు. బోనాలు, పోయినేడు కోయలతో సమ్మక్క పాట, అంతకుముందు ఫస్టుల సమ్మక్క పాట, ఇవన్నీ రవి సార్కు బాగా సార్కు తరపున నేను 3-4 తీసిన పాటలు. నాకు ఏమి తెలియని ఆమెకు ఇంత వయసులో నాకు ఇంత పెద్ద పెద్ద అవార్డులు, ఇంత పెద్దలు పిలుచుడు నాకు ఎంతో సంతోషం. నేను పల్లెటూరులల్లా పండ్లు అమ్ముకొని, మేము ముదిరాజులం చేపలు అమ్ముకొని మేము బతికేటోళ్ళం. నాకు ఏమి తెలియదు, మా అమ్మ పాడిన పాటలే నాకు తెలుసు. మళ్ళీ నా పాటలకు బదిలీ నా మనవడు నాకు ముందుండి ఏ రానికి ఎంత రాజ్యమైనా నన్ను తీసుకుపోయి ఆ పాటలు అమ్మ ఇట్లా కాదు, అమ్మ గట్లా అని నాకు అట్లా ఇవి పాటలు నాకు రాని వాళ్ళు పంపుతారు అన్నట్టు. సినిమా పాటలు పెద్ద పెద్ద సినిమా అవి, అమ్మ రాగం ఇట్లా తీయాలి, అమ్మ ఇట్లా వాడాలని సెల్లుల నా మనవడు నా సగభాగం. నాకు నేను పాడతా కావచ్చు కానీ దానికి తెలివి ఉండాలి కదా